గతేడాది చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన కోర్టు సినిమా గుర్తుందిగా. అందులోని హర్ష రోషన్, శ్రీదేవిల జంట యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ హిట్ పేరును వెండితెరపై మళ్లీ చూడాలని ఆశపడ్డ ప్రేక్షకులకు ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాణంలో వచ్చిన బ్యాండ్ మేళం ఒక ఆప్షన్గా నిలిచింది. శ్రీరామనవమి సందర్భంగా నేడు థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో ఈ రివ్యూలో చూద్దాం. తెలంగాణలోని బ్రహ్మణపల్లి అనే గ్రామంలో పెరిగిన బావామరదళ్ళు యాదగిరి, రాజీకి చిన్నప్పటి నుంచి వీరిద్దరికీ పెళ్లి చేయాలని ఇంట్లో పెద్దలు నిర్ణయిస్తారు. అయితే యాదగిరికి చదువు అబ్బదు, కానీ మ్యూజిక్ అంటే ప్రాణం. రాజీ మాత్రం చదువులో టాపర్. యాదగిరి నిర్లక్ష్యం చూసి రాజీ కోపడటం, వారిద్దరి మధ్య గ్యాప్ రావటం, ఆ తర్వాత రాజీ పై చదువుల కోసం పట్నం వెళ్లటం చకచకా జరిగిపోతాయి. ఊర్లోనే ఉండిపోయిన యాదగిరి తన ఫ్రెండ్స్తో కలిసి ఒక మ్యూజిక్ బ్యాండ్ పెడతాడు. కానీ అదృష్టం కలిసి రాక అప్పుల పాలవుతాడు. సరిగ్గా అదే సమయంలో రాజీకి వేరే సంబంధం ఖాయం చేస్తాడు ఆమె తండ్రి. యాదగిరి తన ప్రేమను గెలుచుకున్నాడా? రాజీ పెళ్లిపీటల మీద నుంచి ఎందుకు లేచిపోయింది? చివరకు ఈ బావామరదళ్ళు ఒకటయ్యారా అన్నదే మిగతా కథ. కోన వెంకట్ అంటే ఒకప్పుడు కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్. అయితే ఈ సినిమాలో ఆయన మార్క్ పాతకాలపు ఫార్ములా స్పష్టంగా కనిపిస్తోంది. కథలో కొత్తదనం కంటే పాత సినిమాలో చూసిన డ్రామానే ఎక్కువగా అనిపిస్తుంది. గ్యాప్ తీసుకుని చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తన కథతో బ్యాండ్ మేళం మూవీ తీసిన సినిమా చూశాక కోన వెంకట్ ఇంకా అప్డేట్ కాలేదని అర్థమవుతుంది. అదే పాత కామెడీతో ఈ మూవీని తీసుకొచ్చారు. తెలంగాణ నేపథ్యంలో వచ్చే చిత్రాలు ఆదరణ పొందుతున్న నేపథ్యంలో బ్యాక్డ్రాప్ మార్చారేమో కానీ అది ఫోర్స్ఫుల్ అనిపిస్తుంది. ఈ యాస పలికే విధానం కొంత ఫోర్స్గానే ఉంటుంది. జబర్దస్త్ మార్క్ కామెడీ సీన్లని రాసుకొని దీనికి లవ్ ట్రాక్ని, అందులో డ్రామాని యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్లో మొదట యాదగిరి, రాజీ ఫ్యామిలీ నేపథ్యాలను చూపించి గిరి, రాజీల స్నేహం, ప్రేమ, తర్వాత మూవీ కామెడీ డ్రామా వైపు తీసుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. స్టూడియో కోసం దొంగతనాలు చేయటం మరీ లాజిక్లెస్. సెకండ్ హాఫ్లో అసలు కథ రాసుకున్నాడు. మరదలు హ్యాండ్ ఇవ్వటం, వేరే వాడితో లేచిపోవటం, తర్వాత చోటు చేసుకున్న డ్రామా సహా క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహించేలా ఉంది. హీరోగా హర్ష రోషన్ కుర్రాళ్ల పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన తెలంగాణ యాసతో, టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ శ్రీదేవి చూడటానికి బాగున్నా ఎమోషనల్ సీన్లలో ఇంకాస్త మెరుగుపడాల్సి ఉంది. గోపరాజు, విజయ్, సాయి కుమార్ వంటి సీనియర్లు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక హీరో స్నేహితుల బృందం ప్రేక్షకులకు నవ్వులు పోయిస్తుంది. విజయ్ బుల్గానియన్ సంగీతం పర్వాలేదనిపిస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల మరీ లౌడ్గా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి, ఎక్కడా ఖర్చుకు వెనకాడలేదని విజువల్స్ చూస్తే అర్థమవుతుంది.